నమస్తే అండి, అదిరేటి రుచులకి స్వాగతం. ఈరోజు మన అద్భుతమైన రెసిపీ కారాబాత్. నిజంగా బెంగళూరు స్పెషల్ రెసిపీ ఇది. మన తెలుగు స్టైల్లో కూడా చేద్దాము. కొంచెం చిన్న మార్పులు అంతే, మొత్తానికి దద్దరి వెళ్ళిపోతుంది, పిల్లల ఫేవరెట్ అయిపోతుంది. అమ్మ ఉప్మా తినను అనేవాళ్ళు కారాబాత్ తింటాను అనేటట్టు చేద్దాం. చలో రండి. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. గోధుమ రవ్వ లేదా బొంబాయి రవ్వ, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, లవంగ, యాలుక, చెక్క, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అల్లం, క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, క్యాబేజ్, కొత్తిమీర, ఆలుగడ్డ, టమాటా, క్యాప్సికమ్, జీడిపప్పు, ఉప్పు, పసుపు, ఆయిల్, నెయ్యి. దీన్ని పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసుకుంటే మనకి చేయటం ఈజీ అయిపోద్దండి. ఫస్ట్ పాన్ తీసుకున్నాను, ఒక పావు కిలో దొడ్డు రవ్వని మంచిగా ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకున్నాను. ఇట్లా వైట్గా వస్తే చాలు. రవ్వ విడిపోయి మనం వండినాక కూడా రవ్వలాగా ఎలివేట్ అవ్వాలంటే ముందు ఇలా ఫ్రై చేయాలి. సో చలో తీసేసుకున్నాను. ఇప్పుడు అదే పాన్లో ఒక 3 టీ స్పూన్ శనగపప్పు, ఒక 3 టీ స్పూన్స్ మినపప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనకి హాఫ్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఒక 5-6 టీ స్పూన్స్ ధనియాలు వేసుకుందాం. ఇప్పుడు ఇదేంటంటే అండి, కొలతతో చూసుకుంటే 3 ఈక్వల్ క్వాంటిటీస్ అండి, శనగపప్పు, మినపప్పు, ధనియాలు అనేవి. సో ధనియాలు కూడా వేసుకున్నాను. అది కూడా ఫ్రై అవుతుంటే ఒక చిన్న చెక్క ముక్క అండి, జస్ట్ మన 2 అంగుళాలు అంత ఉంది, వెడల్పు మాత్రం తక్కువ ఉంది, చిన్న చెక్క ముక్క. స్టార్ అనీస్లో 1/8, గట్టిగా మాట్లాడంటే ఒక రెక్క ఆఫ్ స్టార్ అనీస్ వేయండి. అండ్ యాలుకలు ఒక 2-3, బాగా చిన్నవి కాబట్టి నేను 3 వేసాను. కొంచెం మీ దగ్గర సైజు పెద్దగా ఉంటే కనుక 2 వేయండి. లవంగాలు ఒక 6-7 అట్లా వేసుకొని, జాపత్రి కూడా అంతేనండి, చిన్న ముక్క అంతే, చాలా స్మాల్ లిటిల్ వింగ్. మరాఠీ మొగ్గలు అయితే సగమే, ఇది చిన్నగా ఉంది, కొంచెం సగం వేస్తున్నాను. ఎండు కొబ్బరి చిన్న పీసెస్ ఇట్లా కట్ చేసుకున్నాయి, ఒక 2-3 ఇంచెస్ ఆఫ్ ఎండు కొబ్బరి అంతే, అది కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అవుతుంటే ఎండుమిరపకాయలు ఒక 4-5 ఇట్లా తుంపి వేసుకోండి. మీరు ఎంత కారం తింటారు, మీ కారాబాత్లో కారం ఎంత ఉండాలనుకునే దాన్ని ఇక్కడ డిసైడ్ చేసుకోండి మీరు. నేను మీడియం స్పైస్ వేస్తున్నాను. సో 5-6 అంతే. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుంటా. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను. లాస్ట్కి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇక్కడ కొంచెం సటిల్గా ఉండాలండి, అందుకే తక్కువ వేసాను. గసగసాలు మాత్రం స్టవ్ కట్టేసే ముందు ఆ పెంక మీద ఫ్రై అయ్యేటట్టు 1.5 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఇందులో గసగసాల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇదే పెంక మీద ఉంచండి, స్టవ్ కట్టేయండి, గసగసాలు వేగిపోతాయి. దీన్ని మొత్తం మంచిగా ఒక పౌడర్ చేసుకొని వచ్చేద్దాం. మళ్ళీ అదే కడాయిలో ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 1 టీ స్పూను పేరుకున్న నెయ్యి వేసుకున్నాను. అంటే ఇది కరిగితే మనకి 2-3 టీ స్పూన్స్ అవుతుంది ఈజీగా. పేరిన నెయ్యి ఒక 1 టీ స్పూను. దీనికి పోపు చాలా సింపుల్ అండి. ఒక 1 టీ స్పూన్ ఆవాలు వేసాను, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, అల్లం ముక్కలు ఉంటాయి చూసారా, సన్నగా తరిగింది ఒక 1.5 ఇంచ్ అల్లం ముక్కలు ఇట్లా వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసాను. గ్రీన్ చిల్లీస్ కూడా ఆయిల్లోనే వేయండి. ఒక 3-4 పచ్చిమిర్చి సన్నగా తరిగినాయి. పుదీనా జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక 7-8 రెక్కలు వేసాను అంతేనండి. కాజూస్ ఇప్పుడు ఇదేంటంటే ఒక 10-12 ఇట్లా సన్నగా వేసుకుంటే ఏమవుద్దంటే అందరికీ అన్ని చోట్ల అక్కడక్కడ తగులుతూ ఉంటుంది అనమాట. ఆనియన్ ఒక మీడియం ఆనియన్ ఏం వేగక్కర్లేదండి, జస్ట్ ఉడికిపోతే చాలు. అండ్ క్యారెట్ ఒక సగం క్యారెట్, క్యాబేజ్ ఒక చిన్న పీస్, ఇంతేనండి. అన్ని కొంచెం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. మనకి మిక్స్డ్ వైటమిన్స్ మనకు వస్తాయి. పొటాటో ఒక 1/2, ఉప్పు ఒక 2 టీ స్పూన్లు, అంటే ఉప్పు వాటర్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు సటిల్గా లోపలికే ఉండాలి. వాటర్ మాత్రం 1:6 అండి. మనం పావు కిలో రవ్వ తీసుకున్నాం కదా, 1.5 లీటర్ వాటర్ పోయండి. మీకు ఇప్పుడు చాలా రసం లాగా లూజ్గా అనిపిస్తుంది, కానీ వన్స్ ఉడికినాక మీరు అట్లా ఫీల్ కారు. వాటర్ వేసేసాను, ఉప్పు ఒకసారి చెక్ చేసుకున్నాను. మళ్ళీ ఒక జస్ట్ 1-2 మినిట్స్ బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నాను నేను. వాటర్ బాయిల్ అయితే చాలు. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు టొమాటోస్ వేస్తున్నా. దానివల్ల ఏమవుతుందంటే టొమాటో ఉడుకుతుంది కానీ తర్వాత పేస్ట్ అవ్వదన్నమాట. దీనికి టమాటా ముక్కలు కూడా మనకి అక్కడక్కడ తగలాలంటే ఈ టైంలోనే టమాటోస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఒక 4-5 టీ స్పూన్స్ వేసేయండి. అంటే మనం మొత్తం చేసుకున్న క్వాంటిటీ చూసారు కదా, దానిలో హాఫ్ వేస్తున్నా నేను. మిగతా హాఫ్ మనము డిఫరెంట్ కర్రీస్ చేసుకున్నప్పుడు, వంకాయ కర్రీ చేసుకున్నప్పుడు, బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు, ఏది కాదంటే కనుక మనం ఏదన్నా సాలాడ్ చేసుకొని దాని మీద చల్లుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. నేను కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. చక్కగా అన్నిటిని కలిపేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వ, దాన్ని పావు కిలో ఇక్కడ వేసేస్తున్నాను. సిమ్ చేసేసి ఒక 7-8 నిమిషాలు ఉడకనిచ్చాను. చూసారా ఎలా పీల్ చేసుకొని ఎలా తయారైంది 8 మినిట్స్ తర్వాత. మీరు ఇంకా లూజ్గా కావాలంటే ఇంకా వాటర్ పోసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి ఇది చాలు. దీన్ని ఈజీగా మీరు ఒక 10-12 మందికి పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్ కింద. దట్స్ ఆల్ అండి, మన కారాబాత్ అయిపోయింది. ఇంకేంటి, వెంటనే చేసేయండి. నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి.